ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రోడ్ షో మిర్జాలగూడ చౌరస్తా నుంచి మొదలుపెట్టి మల్కాజ్గిరి చౌరస్తా వరకు దాదాపు 1.3 కిలోమీటర్స్ ర్యాలీ ఉంది, రోడ్ షో. ఆ రోడ్ షో మొట్టమొదటిసారిగా 3-4 పార్లమెంట్ కలిసి ఏ క్లస్టర్ అయితే మేము ఆనాడు ఏర్పాటు చేసుకొని బస్ యాత్ర నిర్వహించడము, అది ఆ క్లస్టర్ పరిధిలో మొట్టమొదటిగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్. గత 2-3 రోజులుగా మా రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా మా ప్రెసిడెంట్ గారు ఈ పార్లమెంట్ పరిధిని చూసినటువంటి మా రాష్ట్ర జనసేన కాసం వెంకటేశ్వర్ గారు, మా పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే గారు, మా జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రరావు గారు కానీ, సామా రంగారెడ్డి గారు కానీ, ప్రభాకర్ గారి, సి గణేష్ గారు కానీ, వీరే కాకుండా సుదర్శన్ రెడ్డి గారు మెడిచల్ నుంచి వీళ్ళందరూ కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమైనారు. ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట, మోడీ గారు వస్తున్నాడు కదా మొట్టమొదటిసారిగా, మాకు చూసే భాగ్యం కలుగుతుందా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు షోలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతారు. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీగా పోటీ చేసినాడు ఇన్ఛార్జి నేను మంత్రిగా, జిల్లా మంత్రి అయినా ఉండాలి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జి అన్నాడు ఆ జిల్లా మంత్రి లేదు. మా 3 నెలల కాలంలోనే 4 లక్షల పైచలకు ఆవిరైపోయి 1 లక్ష మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఆవిడ గెలిచింది. ఇండియన్ ఎన్నికల్లో 3 నెలలకే ఇవాళ మోడీ గారి పేరుతో కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీముల ఫలితాల వల్ల 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అందుకని ఇట్లాంటి గుణాత్మకమైనటువంటి అనేక మార్పులు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ 9 లక్షలు వచ్చినాయి, ఇక్కడ మొత్తం 7 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 7 గెలిచిన తర్వాత 9,20,000 ఓట్లు సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి దానికి 5 లక్షల ఓట్ల గ్యాప్ ఉండే తర్వాత ఎందుకు పోటీకి ముందుకు వస్తలేదు? దట్ ఇట్సెల్ఫ్ షోస్ వేర్ దే ఆర్, వాట్ దే ఆర్. దీనికి పోలిక లేదు. ముమ్మాటికి రేపటి ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వానికి ఆశ్రయించే ఎన్నికలు. మీరు ఎవరికి ఓటేస్తారంటే మోడీకి ఎత్తాం బిడ్డ. నేను అడిగిన నీకు మోడీకి చూసినావా మరి అందరు చెప్తాను కదా బిడ్డ అంటే చెప్పిందే విన్నావా లేకపోతే చూసే వాళ్ళని అడిగిన మా ఇంట్లో పిల్లలు బిడ్డ. అసలు రాజకీయ పార్టీకి రైట్ లెఫ్ట్ ఉండవు. రాజకీయ పార్టీకి ఒకటే విధానం ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్నా లేదనే గిట్లా ఇంత తప్పకుండా నేను అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ వచ్చింది, మోడీ గారు ప్రధానమంత్రి అల్లకలమైందా? నేను అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ ఒకే దేశం ఒకే చట్టం తెచ్చింది, తప్పని మేము అడగాలి. చెప్పండి. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది, మోడీ గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత గౌరవం పెరిగింది, తప్పటం ఒప్పందం. నేను మాట్లాడుతున్నా, మా దేశం ఎవరికి ఎగ్జిబిట్ చేయాలని అదే భారతదేశం మోడీ గారి నాయకత్వం అమెరికాకు వచ్చారు. రెడ్ కార్పెట్ ఇస్తున్న సందర్భం మారలేదా? అడుగుతున్నా. ఏం మారింది? మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్లో పాలించారు. ఎందుకే లేవలేకపోయింది?
ఫిలాసఫీ వాటివే నా దృష్టిలో ఫిలాసఫీ కమ్యూనిస్టు పార్టీల అధికారం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా, ఏ ప్రజలకైతే అధికారం ఇచ్చిందో ఆ అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టేదే గొప్ప పార్టీ. మన భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క స్కామ్ భారత జాతి తరలించుకునే ఒక్క పని ఉందా చెప్పండి? ఇక్కడ చెప్పండి. నువ్వు తప్పు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఒకటి చెప్పండి. 60 ఏళ్లలో చేయలేని అప్పులు బీజేపీ 10 ఏళ్లలో చేసింది. నేను చెప్తాను. ఇప్పుడు నేషనల్ హైవేస్ లెక్కలు తీసుకుంటాం. మీకు ముఖ్యిస్తా, ఒక 5 నిమిషాలు చెప్పి ఉండదు ముఖ్యిస్తా. నేషనల్ హైవేస్ ఎట్లా నిర్మాణం, ఇవాళ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మాణమైంది, ఈ ప్రతి అంతా పక్క పెట్టి రైల్వే స్టేషన్ కాచుకుంటా, రైల్వే స్టేషన్ నాంపల్లి, రైల్వే స్టేషన్ సింగమై డెవలప్ అయింది. ఇలా 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఇట్లా 5వ స్థానానికి వచ్చింది. నేను 3వ స్థానానికి ఎట్లేదు అని ఒకసారి సార్ ఒక్కటి సార్, జనాల్లో ఉండేది ఒకటి సార్, లెఫ్ట్ నుంచి రైట్ కు రాజేంద్ర గారు ఎందుకు వచ్చారు అనేది ఒకటి చర్చ జరుగుతుంది. ఆనాడు మేము పనిచేసే పార్టీ కాదు, విద్యార్థి ఆపోజిట్ లోకి వచ్చారు కదా సార్. అందుకే పీడిఎస్లో కదే మాట్లాడే పేదలకు అనుమతి కాదు. పీడిఎస్లో ఉన్నప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలని, ప్రభుత్వాలంటే బాధ్యతలు ఉండాలని భావించారు. ఇవాళ మా ప్రభుత్వం అదే పని చేస్తుంది. ఏం చెప్పండి, నాకు తెలిసి 10 సార్లన్నా కేసీఆర్ సభలో చెప్పిన అసలు ఎవరు చెప్పి సన్న బియ్యం సూచకంత ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో జరిగే పిల్లలకి సన్న బియ్యం స్కీమ్ తెచ్చినటువంటి వ్యక్తి లీడర్ అని చెప్పి ఇవాళ ఈ హైదరాబాద్ లో ఒకప్పుడు రెడ్డి హాస్టల్, ఒకప్పుడు వెనమ హాస్టల్, గౌడ హాస్టల్ అనేటువంటి అన్ని కులాలకు కూడా అదే హాస్టల్ ఉండాలి, వరకు అడ్డం ఉండాలని ఆ స్కీమ్ తెచ్చి ఆర్థిక మంత్రిగా అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నా పాత్రగా అంగీకరిస్తాం. ఫస్ట్ ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కరీంనగర్లో ఒక సభ పెట్టడానికి పోయింది. కింద మావాడు అశోక్ అని ఇక్కడ ఆనాడు కరీంనగర్ సభ పెట్టడానికి ఉంటే నువ్వు ఎట్లతో చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసేది. తెలంగాణ సవాల్ చేస్తే పిల్లల లెక్క ఒక వేరుగాని తీసుకొని కాట కూర్చొని దూరంతో రావడానికి పోతే ఆ కరీంనగర్ సభ డ్యాస్